ముఖ్యంగా చెవికి సంబంధించినంత వరకు మనకి బయట, మధ్య, లోపల చెవి అని 3 భాగాలు ఉంటాయండి. సో, మనకు చెవి వెనక భాగంని మాస్టాయిడ్ అంటారు. ఈ మాస్టాయిడ్ అనేది బోన్ లోపల ఉంటుంది. ఈ మాస్టాయిడ్ బోన్ నుంచి మనకు మధ్య చెవికి ఒక కనెక్షన్ ఉంటుంది. అలాగే మధ్య చెవి లోపల నుంచి ముక్కుకు ఒక చిన్న ట్యూబ్ కనెక్షన్ ఉంటుందండి. యూస్టాచియన్ ట్యూబ్ అంటారు. ఎవరికైతే ఈ ఎక్కువగా జలుబు చేయడం కానీ, కోల్డ్ అవడం వల్ల లేదా వాటర్ లోపలికి వెళ్ళి హ్యూమిడిఫైడ్ ఎన్విరాన్మెంట్ వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మన మధ్య చెవిలో నుంచి మన మాస్టాయిడ్ బోన్ కంటే చెవి వెనుక భాగానికి స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. అక్కడ బోన్ తినేయడం ద్వారా కానీ లేదా కోలిస్టీటోమా అనే ఒక కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్లో ఇది ఎక్కువగా సరౌండింగ్ బోన్ని తినేస్తూ ఉంటుంది. తినేసి చెవి వెనక ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే యాబ్సెస్ ఫార్మేషన్ అంటారు, చీమ్ పట్టడం జరుగుతూ ఉంటుందండి. అలాగే మైల్డ్ ఇన్ఫెక్షన్స్లో మన లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. లింఫాడినోపతి అంటాము. అది కూడా చెవి వెనక భాగానికి సంబంధించినటువంటి చిన్న చిన్న గడ్డలు ఫామ్ అవుతుంటాయి. అది కూడా నొప్పిని క్రియేట్ చేస్తుంది.